చెప్పారు కదా, అడిగారు కదా, చెప్పనిద్దాం, సమాధానం చెప్పనిద్దాం. కిరణ్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ వదిలిగానే మళ్ళీ కౌంటర్ ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారు చిదంబరం ఏదో పట్టుకున్నాడని చెప్పి ఏదో చెప్పారు. చూసిన ఆ వెధవ ఎవడో, ఎక్కడ చూశాడో, ఎవడు చూశాడో, చూసినప్పుడు మీరు ఏం చేశారో, మీరు ఏ తొట్టులో తక్కువ చూసారో చెప్పాలా. పాయింట్ నెంబర్ 1. ఒక్క నిమిషం కిరణ్ గారు వ్యక్తిగతంగా వద్దు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడొద్దండి. కిరణ్ గారు ఎవరైనా సరే మీరు అడగండి. పర్సనాలిటీని కాళ్ళు పట్టుకున్నాడనే మాట మాట్లాడినాక వాళ్ళకి పర్సనల్ గా కాకపోతే అయ్యగాళ్ళకి ఏమైనా దూపం వేస్తావా ఏంటి? నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు అనుకున్నామా ఏంటి? ప్రజలు చూస్తూ ఉంటారు, లక్షల మంది చూస్తూ ఉంటారు. మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారి గురించి. చిదంబరం కాళ్ళు పట్టుకున్నాడు, వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇట్లా వాగే ఇటువంటి వాగుడు వాగే బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి, పోసాని, వల్లభనేని వంశీ ఇట్లా మాట్లాడే ఈ రోజున ఒక్కొక్కడు ఎక్కడ ఊసలు లెక్క పెడుతున్నారో చూసుకోండి. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోండి. మీరు మీ ప్రవర్తన, మీ జుబుక్సాకరమైనటువంటి మాటలు, మీరు మహిళలని, చిన్న పిల్లలని ఎట్లా అంటే అట్లా మాట్లాడేటువంటి మీ విధానాల వల్లే మీరు ప్రజలకి దూరంగా 11 సీట్లకు పరిమితమైనటువంటి వాస్తవాన్ని గుర్తించాలా. అంతేకాని ఈ రోజు ఏదో మనం ఏదో మాట్లాడుతున్నాము, ఏది మాట్లాడినా ఎదుటి చూస్తూ ఊరుకుంటారనేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా సరే మీరు మాట్లాడేటువంటి మాటలు విత్డ్రా చేసుకుని హుందాగా ఉంటది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోడు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ చేసి తప్పుడు విధానాల్లో పెట్టుబడులు పెట్టుకొచ్చుకొని కేసులు పెట్టించుకొని దానికి కేవలం ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనేటువంటి ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు తప్ప ప్రజల మీద ప్రేమతో రాలేదు. ఆయన ఒక రూట్ మ్యాప్ వేసుకున్నాడు. ఆ రూట్ మ్యాప్ లో భాగంగా ఓదార్పు భావోద్వేగాన్ని రెచ్చగొట్టి సింపతి మీద పార్టీని నిలబెట్టి సింపతి మీదే ఈ రోజు కూడా ఆ పార్టీ నడుస్తా ఉంది. ఎక్కడెక్కడ వీళ్ళకి ప్రజాపాలన చేసేటువంటి ఆలోచన కానీ జ్ఞానం కానీ వీళ్ళకి లేదు. కేవలం ప్రజల్ని ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా చూడండి, ఎలక్షన్లు 19 ఎలక్షన్లకు ముందు ఏం చెప్పాడు? మా బాబాయిని నారాసురు రక్త చరిత్ర అన్నాడు. తర్వాత ఏమన్నాడు? కోడి కత్తి నన్ను చంపిపోయారన్నాడు. మొన్న ఎలక్షన్ లో ఏం చేశాడు? గులకరాలతో నన్ను చంపుదామని ప్రయత్నం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ ఎమోషనల్ పాలిటిక్స్. ప్రజల యొక్క భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం, వాళ్ళని సింపతి గెయిన్ చేసి సింపతి పాలిటిక్స్ చేయడం తప్ప వీళ్ళకి ప్రజాపాలన చేత కాదు. తప్పుడు విధానాల్లో వీళ్ళు రాజకీయం చేయడం తప్ప రాజకీయం అంటే ఏంటో తెలియదు. రాజకీయం అంటే వీళ్ళకి తెలిసింది సొంత బాబాయిల్ని చంపటం, చెల్లెల్ని ఇంట్లోంచి బయటికి పంపించడం, తల్లిని ఊర్లోంచి బయటికి పంపించడం తప్ప ప్రజలకు వీళ్ళు ఏమి కూడా చేసేటువంటి అవకాశం లేదు. 125 అడుగుల విగ్రహం కట్టామని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తా ఉన్నా, మీ 5 ఏళ్ల పరిపాలనలో దళితుల యొక్క ఆర్థిక పరిస్థితులు ఎంత దిగజారినాయో పల్లెల్లోకి రండి, మీకు కనపడింది. ఇవాళ 125 అడుగుల లోతులో దళితుల యొక్క జీవితాలను తొక్కిపెట్టి ఏ రోజు కూడా అంబేద్కర్ గారు నాకు విగ్రహం కట్టమని అడగల. దళితుల యొక్క దళితుల్ని చంపి దౌర్జన్యాలు చేసి శిరోమండనాలు చేసి డాక్టర్లు రోడ్డు మీద పెడరెక్కలు విరిచి రోడ్డు మీద బట్టలు లేకుండా పనుకోబెట్టి ఆయన మెంటల్ వచ్చి చచ్చిపోయే వరకు కూడా వెంటాడినటువంటి మీరు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ని అమలు చేయని మీరు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కడితే కాదు, ప్రతి దళితుడి యొక్క ఇంటికి వచ్చి వాళ్ళు కాళ్ళు కడిగి వాళ్ళ నీళ్లు నెత్తిన పోసుకుంటే కూడా మీరు చేసినటువంటి పాపాలు దళిత సమాజం క్షమించేటువంటి పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోండి. ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ, బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదనేటువంటిది ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు స్పష్టంగా అర్థమైందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది, మీకేం హక్కు ఉంది? ఐదుగురు రెడ్లను పెట్టి రాష్ట్రం మొత్తం పరిపాలన చేసి మీ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు తప్ప మీకు పరిపాలన చేయడానికి ఒక్కడు కూడా లేడు. మీ పార్టీలోని నాయకులు చెప్తా ఉన్నారు మీ ఎంత దౌర్భాగ్యంగా 5 సంవత్సరాలు నడిచింది అనేటువంటి వాస్తవాన్ని. అనవసరంగా టైం వేస్ట్ చేయమాక, ప్రజలకు 4 మంచి మాటలు తెలుసుకునేటటువంటి అవకాశం కల్పించని. అలాగే
ఇందా మాట్లాడుతూ 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చారంట. అంటే 1,25,000 మందికి సచివాలయ ఉద్యోగాలు, ఒక్కోటికి 29,000 రూపాయల జీతాలు వచ్చే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాదా? చందు సాంబశివరావు గారిని చెప్పమనండి. ప్రభుత్వ ఉద్యోగాలా కాదా? అది ఒక మాట చెప్పమంటున్నా నేను. చెప్తారు ఒక్క నిమిషం మీరు చెప్పమంటారు, మళ్ళీ మీరు మాట్లాడతారు. ఒక్క నిమిషం చిన్నపిరెడ్డి గారు, సబ్జెక్ట్ డివేట్ అయ్యి మొత్తం అన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. సబ్జెక్ట్ ఏంటి, మీ పార్టీ పరిస్థితి ఏంటి, మీరు ఎందుకు ఒంటరిగా మిగిలిపోయారు, మీరు ఏక్ నిరంజనగా ఎందుకు తయారయ్యారు అనేటువంటి దాని మీద వాళ్ళ సబ్జెక్టు. పథకాల మీద ఉద్యోగాల మీద పోదామంటే పోదాం. వాస్తవమా కాదా? ఇలా 29,000 రాజు చేస్తున్న మాట వాస్తవమా కాదా? ఎవరైనా 1,29,000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పెద్ద మనుషులు వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, చెప్పమానండి. చెప్తారు. కృష్ణాంజలి గారు ప్రభుత్వ ఉద్యోగాలా కాదా? ఇది ఒక్కటి చెప్పండి సార్ మీరు. సరే, దానికి చెప్తారు. మిగతా టాపిక్ లోకి వెళ్దాం సార్. చందు సాంబశివరావు గారు ఆయన ఒకసారి డౌట్ క్లారిటీ చేసి మళ్ళీ టాపిక్ వద్దాం. చెప్పండి చందు.